చూద్దాం. फिर तो मुझे लगता है अगर हमें विदेशी फंडिंग मिल रही है या हमें विदेश से कंट्रोल किया जा रहा है तो ये तो अमित शाह जी का फेलियर है. फिर अमित शाह जी को भी रिजाइन देना चाहिए. इतने बड़े चाणक्य के होने के बावजूद विदेश से फंडिंग कैसे आ रही है, विदेश से कैसे कंट्रोल हो रहा है. मुझे लगता है अगर हमें विदेशी సో అది ఆయన చూశారు కదా, ఆయనకి విదేశాల నుంచి ఫండ్ అంతుంటే అది అమిత్ షా వైఫల్యం అంటే బట్టతలకి మోకాలికి ముడేసి మాట. అంటే వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడేస్తారు. వాళ్ళకి అసలు బేసికల్లీ నిజంగా కామన్ సెన్స్ కూడా లేదని నేను అంటాను. సీరియస్ గా మాట్లాడితే కామన్ సెన్స్ కూడా లేదు. విదేశీ నిధులు వస్తుంటే అమిత్ షా ఆపేయాలి అని అంటే చట్ట విరుద్ధంగా నువ్వు పని చేస్తున్నావు అని చెప్పి పోలీసులు డిసైడ్ అయితే నువ్వు ఆల్రెడీ డిజైల్లోకి వెళ్ళిపోతావు. ఆల్రెడీ కొంతమంది నేరస్తుల మీద చర్యలు తీసుకుంటూ ఉంటే మరి ఎందుకు ఆపుతున్నావు? నేరస్తుల మీద చర్యలు తీసుకుంటే ఎందుకు ఆపుతున్నావు? వాళ్ళకేమో ఆ మానవ హక్కులు ఇవన్నీ వర్తిస్తాయట. అమిత్ షా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలంటున్నావు. ఇక్కడ మరి అరెస్ట్ చేస్తామంటే మాత్రం మళ్ళీ రాజీనామా చేయాలంటున్నావు. బేసిక్ కామన్ సెన్స్ లేని వ్యాఖ్యలు. అంటే వీళ్ళకి ప్రాబ్లం ఏమైపోయిందంటే వీళ్ళని ఇప్పుడు హీరోలు అయిపోయారు. వీళ్ళు అన్వాంటెడ్ హీరోస్ లిటరల్ గా మాట్లాడితే. దీస్ ఆర్ లిటరల్లీ కాక్రోచెస్, నో డౌట్ అబౌట్ ఇట్. సో దానికి లెజిటిమసీ ఏం లేదు. ఇక్కడ నేను అడిగేది ఎఫ్సిఆర్ఏ గురించి మనం మాట్లాడాలనుకుంటే విదేశీ సంస్థల నుంచి డబ్బులు వస్తే ఇప్పుడు ఇందాక అన్నారు సివిల్ సొసైటీకి నష్టం అవుతుంది అని. విదేశీ డబ్బులతోటే ఇప్పుడు సివిల్ సొసైటీ నడుస్తుందా? ఈ దేశం నడుస్తుందే వాళ్ళతోట? అవును, తీసుకొచ్చుకుందాం. డబ్బులు బయట నుంచి వచ్చే డబ్బులకి లెక్క చెప్పమని అడుగుతున్నారు. గవర్నమెంట్ మనం మిమ్మల్ని వద్దంటుందా? వద్దని లేదు కదా, లెక్క చెప్పమని. లెక్క చెప్పండి, దేనికోసం ఖర్చు చేస్తున్నారు చెప్పండి. అంటే మేము లెక్క చెప్పము, ఏ యాక్టివిటీసో మేము చెప్పము. సింపుల్ సార్. ఎఫ్సిఆర్ఏ ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళ అసలు కోణం ఏంటి అని అంటే బయట నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఇక్కడ మీడియా ఒపీనియన్స్ కోసం వాడతారు. వీళ్ళు విలాసవంతమైన ఇళ్లలో జీవించడం కోసం వీళ్ళు వాడుకుంటారు. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా లెక్క చెప్పడం వలన తప్పు. వీళ్ళందరూ మళ్ళీ అకౌంటబిలిటీ కోరుతారు. సమస్య ఏంటంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానికి అకౌంటబిలిటీ ఉండాలి, ఎన్జిఓలకు అకౌంటబిలిటీ ఉండొద్దు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ ఉండాలి కదా, జవాబుదారీతనం ఉండాలి కదా. నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను, నాకు ఓపెన్ సొసైటీ నుంచి డబ్బులు వచ్చాయి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డబ్బులు వచ్చాయి. డబ్బులు వస్తే ఎక్కడ ఖర్చు చేస్తున్నానని చెప్పాలిగా. అంటే మీకు సంబంధం లేదు, గవర్నమెంట్ కి సంబంధం లేదు, నేను డబ్బులు తెచ్చుకున్నాను, నేను ఖర్చు పెట్టుకుంటాను. అట్లా ఉండదు, దేనికోసం వ్యవస్థ అలా ఉండదు. సో ఇప్పుడు తీసుకొచ్చింది కూడా అదే. క్రిస్టియానిటీకి సంబంధించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సింపుల్ లాజిక్, మీరు నిజంగానే క్రిస్టియన్ మత ప్రచారం కోసం డబ్బులు తెచ్చుకున్నారు అనుకోండి. ఒక చిన్న ఆర్గనైజేషన్ కేసు ఉందండి, ఆపరేషన్ అండ్ మొబిలైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఎవరు ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసు ఏం పెట్టారు తెలుసా సార్? బైబిల్ మేము ఫ్రీగా పంచి పెడతామని డబ్బులు తెచ్చుకున్నారు సార్. మేము బైబిల్ ఫ్రీగా పంచి పెడతామని తెచ్చుకొని డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఫ్రీగా పంచాలి కదా, మరి పోనీ ఫ్రీగా పంచకుండా బైబిల్ కి మళ్ళీ ఛార్జ్ చేసి డబ్బులు తీసుకున్నారు. పుస్తకానికి ఇంత లెక్కేసి. ఇప్పుడు విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు మామూలు క్రైస్తవ సోదరులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దశమ భాగమని క్రైస్తవ సోదరుల నుంచి పాస్టర్లు డబ్బులు తీసుకుంటున్నారా లేదా? 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ చర్చికి ఇవ్వాలి అనేది వాళ్ళ నమ్మకం. లిటరల్లీ చర్చ్ కోసమని దశమ భాగాలు కింద నుంచి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ పైనుంచి ఎన్జిఓల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. నువ్వు పైనుంచి అంటే విదేశాల నుంచి తెచ్చుకునే డబ్బుల్ని నిజంగా ఎక్కడైతే అవసరార్థులు ఉంటారో వాళ్ళకి ఖర్చు చేస్తున్నావా లేదా లెక్క చూపించండి. అంటే తప్పెందుకు, నొప్పెందుకు వస్తుంది వీళ్ళకి? లెక్క చూపించండి. బయట నుంచి వచ్చే డబ్బుల్ని నువ్వు తీసుకుంటావు, ఇక్కడ దశమ భాగాలు తీసుకుంటావు. ఈ రెండు కాంట్రడిక్ట్ కదా. సో అంటే నువ్వు అవినీతి చేస్తున్నావు. సో ఇది కుదరదు అని ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ చెప్తోంది. సింపుల్. అండ్ ఇంకోటి ఇప్పుడు కొత్త బాడీ క్రియేట్ చేస్తున్నారు ఎఫ్సిఆర్ఏకి సంబంధించి. ఇప్పుడు మనం చాలా నిధులు మనం చూస్తాం, ఎఫ్డిఐలు ఉన్నాయనుకోండి. మన దేశంలోకి ఎఫ్డిఐలు రావాలంటే జస్ట్ లైక్ దట్ మీ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నానంటే కుదరదు. విదేశీ నిధులు వస్తున్నాయి అని అన్నప్పుడు మీరు ఆర్బీఐకి లేకపోతే ఈ పర్టికులర్ వ్యవస్థలు ఉంటాయి కదా, కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ బ్యాంకుల్లో కూడా డబ్బులు మీకు డైరెక్ట్ గా వస్తున్నాయంటే బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మనమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీరు నడుపుతున్నారు అనుకోండి వాసు గారు, సీరియస్ గా అసలు ఒక కంపెనీ నడిపే వాడికే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి విదేశీ నిధులు తీసుకోవాలంటే. అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయంటే జస్ట్ లైక్ దట్ ఎవరు పర్పస్ రాయాలి అక్కడ, ఏ పర్పస్ ప్రకారం చేస్తున్నామని. అండ్ అందులోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి వాళ్ళకి చెప్పాలి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నావు, దేనికోసం ఖర్చు చేస్తావు, దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడికి ప్రైవేట్ సంస్థకే రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఎటువంటి తాడు బొంగరం లేకుండా ఏది పడుతుందో చేస్తాం, అక్కడ నుంచి డబ్బులు తీసుకుంటాం, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాం, లెక్కలు కూడా చెప్పమనే వాళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి? అంటే ప్రొటెస్ట్ ఏ స్థాయిలో ప్రొటెస్ట్లు చేసినా సరే సార్, అంటే బేసికల్లీ భారతదేశంలో సమస్య ఏంటంటే ప్రొటెస్ట్లకు భయపడి మనం చట్టాలు చేయని పరిస్థితులు వచ్చినాం.
చట్టాలు చేయాల్సిందే, చట్టాలు చేయడం కోసమే మనం పార్లమెంట్ వాళ్ళని పంపించాం. చట్ట సభలను ఎందుకంటాం మనం? పార్లమెంట్ సెషన్స్ ఎందుకు జరగాలి అని అంటే ఈ దేశ అవసరాల కోసం, ప్రజల అవసరాల కోసం వాళ్ళు మంచి చట్టాలు తయారు చేస్తారు, మంచి అర్థవంతమైన చర్చ చేస్తారు, మన కోసం ఆలోచిస్తారని కదా ప్రజాప్రతినిధుల్ని పంపించింది. పార్లమెంట్ లో ఇంకేం పని ఉంటుంది సార్ వాళ్ళకి వేరే? నిజంగా చెప్పండి. They have to make laws and implement it in a perfect manner. We have to wait for Monday, ఎందుకంటే ఆ రోజు ఎలాగో ఈ బిల్లు ప్రవేశపెట్ట